నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1,25,00,000 పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం. అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు ముస్తాబైన రాజమండ్రి నగరం. దారి పొడవునా నేత్రపర్వంగా వర్ణరంజితమైన చిత్రకళా తోరణాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలన్నీ రద్దీతో కిటకిట. జాతర మహోత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు. మే 30 నాటికి పంప్ హౌస్ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మేము ప్రజల మేలు కోసం పనిచేస్తున్నాము. వైసీపీ నేతల్లా మాకు కమిషన్లు కక్కుర్తి లేదు, ప్రచారం పిచ్చి లేదని పేర్కొన్నారు. 41వ వార్డు పరిధిలోని కోట్లింగాలపేటలో దశాబ్దాల నాటి ముంపు సమస్యను పేపర్ మిల్ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్స్ 1,25,00,000తో నిర్మిస్తున్న పంప్ హౌస్ పైప్ లైన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ పర్యవేక్షణలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రాంతంలో దశాబ్ద కాలానికి పైగా ముంపు సమస్య ఉందని, ఈ సమస్య నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు మే 30వ తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపారు. ముంపు నివారణకు పేపర్ మిల్ సహకారంతో 1,25,00,000 సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. వర్షం కురిసిన వెంటనే ఆ నీటిని పైప్ లైన్ ద్వారా అక్కడి నుంచి మళ్లిస్తారని, దాంతో ముంపు సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేసే పనులు చేయకుండా వారి జేబులు నింపుకునేందుకు పేపర్ మిల్ నుంచి డబ్బు సంచులు పట్టుకుపోయారని ఆరోపించారు. మరో 8 లక్షలతో 45వ వార్డు పరిధిలోని ఆనంద్ నగర్ మున్సిపల్ స్కూల్లో డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామని పేర్కొన్నారు. మొత్తం 1,30,00,000తో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్, టీడీపీ నాయకులు కోయిల రమణ, ఆడారి లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఒకటే ఆలోచించాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం ఆలోచించారు? చేసింది ఎంత, పబ్లిసిటీ ఎంత, ఒక చిన్న పని చేయడం, ఊరి నిండా ఫ్లెక్స్లు వేసుకోవడం. పేపర్ మిల్ లాంటి సంస్థలతోటి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాలు బ్యాగులు తీసుకొని పోయారు. కానీ మేమేం ఆలోచించాం? ప్రజలే సుప్రీం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పార్టీ నినాదం. ఆ ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. మే 30వ తారీఖు కల్లా ఏదైతే వర్షం పడితే నీట మునిగే పరిస్థితులు ఉన్నాయో కోట్లింగాలపేటలో శాశ్వత పరిష్కారం, కొత్త పంప్ హౌస్ కట్టడం, కొత్త పైప్ లైన్ వేయడం, అక్కడున్న నీరుని వర్షం మొదలైన వెంటనే ఆడున్న నీరునంతా కూడా పంప్ చేసి ఆ పైప్ లైన్ ద్వారా మళ్లించే కార్యక్రమం 1,25,00,000 మే 30వ తారీఖు పూర్తి చేసుకుంటాం. అలాగే 45వ వార్డులో కూడా స్కూల్లో డిజిటల్ లైబ్రరీ కూడా దగ్గరలో చేస్తాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇదే విధంగా, ఏ విధమైన కమిషన్లు కక్కుర్తి లేకుండా, పబ్లిసిటీ పిచ్చి లేకుండా, ప్రజలకి నేరుగా లాభం పొందే విధంగా సమస్య పైన అవగాహన చేసుకుంటూ ఏం చేస్తే పరిష్కారం అవుతుందన్న దాని మీద శ్రద్ధ పెడుతూ ఈరోజు కూటమి వెళ్తా ఉంది. మీ శాసనసభ్యుడు పనిచేస్తా. రాజమండ్రి మంగళవారపేటలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మంగళవారపేటలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. జాతర మహోత్సవాలు గరగ నృత్యాలతో, తీన్మార్, అమ్మవారి వేషధారణలో, బాణాసంచా కాల్పులతో ఊరేగింపుగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమణి, మజ్జి రాంబాబు, నక్కాదేవి, బుడ్డిగ రాధ, బ్యాంక్ డైరెక్టర్స్ పిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లి సిరిబాల, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, కర్రి సతీష్ కుమార్, అట్టాడ వెంకట సత్య అప్పారావు, రౌతు వాసుదేవరావు, పాలిక సతీష్, గుడాల భద్రరావు, నరాల రవికిరణ్, కర్రి కాశీ విశ్వంత్, కర్రి సూర్యనాయుడు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శ్యామలాంబ అమ్మవారి యొక్క జాతర సోలమ్మ తల్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సుమారు అరగంట నుంచి ఇక్కడే నేను కూర్చుని పోయాను. కుర్రాలు ఉత్సాహంగా ఉన్నారు, మహిళలు కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అమ్మవారి జాతరలో నిమగ్నం అవుతూ ఉన్నారు. మంచి సాంప్రదాయం. ఫెస్టివల్ కమిటీ చాలా సమర్థవంతంగా నడిపించారు. ఫెస్టివల్ కమిటీకి ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా సహకరించారు. చాలా బాగా నడిచింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రాంతం పైన, నగరం పైన, రాష్ట్రం పైన ఉండాలని, భవిష్యత్తులో అమ్మ ఒక ఆశీస్సులతో, ప్రజల యొక్క సహకారంతో ఏదైతే నాకు అవకాశం ఇచ్చున్నారో దాన్ని సమర్థవంతంగా శాసనసభ్యుడి కింద కూడా నెరవేరుస్తానని కూడా అందరికీ హామీ. రాజమండ్రి నగరం అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు ముస్తాబయింది. దారి పొడవునా చిత్రకళా తోరణాలు కనువించేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళల కానాచి అయిన రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి, క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన కార్యక్రమం వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పి తేజస్వి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకు తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనను పురస్కరించుకుని ప్రముఖ కళాకారులు, చిత్రకారులు చిత్ర ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా స్టాల్స్ నెలకొల్పుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న వివిధ కళా ప్రదర్శనలను అధ్యయనం చేశామన్నారు. గత 2 దశాబ్దాలు కర్ణాటక రాష్ట్రంలో చిత్రకళా ప్రదర్శనలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా వివిధ సాంస్కృతిక కళారీతులతో కూడిన వివిధ ప్రదర్శనల మేలి కలయికతో సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినట్లు ఆమె వివరించారు. ఈ అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన ద్వారా వచ్చే నిధులతో రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో ప్రతి ఏడాది ఈ వీధి ప్రదర్శన కొనసాగించే యోచన చేస్తున్నామని సూచనప్రాయంగా వెల్లడించారు. కేవలం ఆర్ట్, క్రాఫ్ట్, హ్యాండీక్రాఫ్ట్స్ మాత్రమే కాదు, అనేక రకాలైన ఫోక్ ఆర్ట్ కళాకారులందరూ రాబోతున్నారు, నాట్యకారులందరూ రాబోతున్నారు, సంగీతకారులందరూ రాబోతున్నారు. రేపు నిజంగా ఇదే ప్లేస్ మీరు చూస్తే ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. పండుగ వాతావరణం ఇక్కడ ఉండబోతుంది. మనకి గరగలు, ఇంకా ఉరుములు, ఈ తప్పెటగూళ్ళు ఇలాంటి మరుగున పడుతున్న ఫోక్ ఆర్ట్స్ అన్ని కూడా రేపు ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. కాబట్టి ఇవన్నీ చూడొచ్చు. బ్యాండ్ పెడుతున్నాము. ఇప్పుడు మోడర్న్ గా ఏదైతే యూత్ ని అట్రాక్ట్ చేస్తుందో బ్యాండ్ కూడా పెడుతున్నాం. సో మీకు అన్ని రకాలైన అట్రాక్షన్స్, ఒక కల్చరల్ కళలకి కానాచి అయిన రాజమండ్రిలో మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా రేపు ఈ వేడుక జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రావాలని. వచ్చిన వాళ్ళకి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైనా కానివ్వండి, ఇక్కడ సేల్ కమ్ ఎగ్జిబిషన్ అండి. మీకు ఏ కళాకారుడు గీసిన బొమ్మ అయినా కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ రోజు హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి మరుగున పడుతున్నాయి. రేపటి రోజున మనకు ఒక హ్యాండీక్రాఫ్ట్ కొనాలంటే దొరకని పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ టెక్నాలజీ వల్ల కానివ్వండి, మనం కళాకారులను ఎంకరేజ్ చేయలేకపోవడం వల్ల కానివ్వండి. కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్తాలతోటి ఎంతో ప్రేమతో వేసిన ఆర్ట్ పీస్ ని మీరు అందరూ తీసుకెళ్లొచ్చు. ఒక సినిమాకి వెళ్తేనో లేకపోతే ఒక చీర కొనుక్కుంటేనో 2000 నుంచి 5000 అయిపోతున్నాయి. అదే మీరు కనుక ఇక్కడికి వచ్చి ఒక ఆర్ట్ పీస్ కొంటే ఒక కళాకారుడికి మీరు ఎంతో ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు, కళలను ప్రోత్సహించిన వాళ్ళు, బ్రతికించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం అండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రి లాలా చెరువు రోడ్లో
రాజమండ్రి కోట్లింగాలపేట శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కోటిలింగాలపేటలో కొలువైన శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి గరగలకు విశేష కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం వీర వెంకట గోవింద్ ఇంటి వద్ద గోవింద్ దంపతులు అమ్మవారికి పాన్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, దొడ్డి వీర వెంకటకృష్ణ, వీర వెంకట గోవింద మిత్ర బృందం భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని గరగలకు పూజలు చేసుకుని గరగ నృత్యాలను తిలకించారు. అనంతరం కోటిలింగాలపేట పుర వీధుల్లో శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర ఊరేగింపు వైభవంగా జరిగింది. రాజమండ్రి తుమ్మలావ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం తుమ్మలావ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం యాళ్ల వెంకట్రావు పద్మావతి దంపతులచే రామయ్యను పెళ్లి కొడుకును, సీతమ్మను పెండ్లి కుమార్తెను చేసి వేద మంత్రాలతో మంగళ స్నానాలు చేయించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ దంపతులు, యాళ్ల రవికుమార్ దంపతులు, ఆలయ కమిటీ నుంచి ఆసిపు మల్లిబాబు, పసగడుగుల సత్యబాబు, నందవ్ రాధాకృష్ణ, తేజ, నాగేశ్వరరావు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి సత్యనారాయణమూర్తి స్వర్గస్థులయ్యారు. సీనియర్ రాజకీయ నేత, రాజకీయ దురంధరుడు, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి సత్యనారాయణ మృతి చెందారు. గట్టి సత్యనారాయణకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. కాగా కుమారులు సుబ్బారావు, నర్సయ్యలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీలో కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు. 2వ కుమారుడు నర్సయ్య కడియపులంక సర్పంచ్గా సేవలు అందిస్తున్నారు. సత్యనారాయణ భూస్వామి కుటుంబంలో జన్మించి సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. సర్పంచ్ గాను, సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ గాను, జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గాను విశిష్ట సేవలు అందించారు. వయోభారం వల్ల గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఆయన మృతి చెందడంతో గ్రామం ఒక్కసారిగా మోగబోయింది. ఆయన మృతి పట్ల రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి, ఎంపీపీ వెలుగుపంటి సత్యప్రసాద్, మాజీ ఎంపీపీ మార్గాన సత్యనారాయణ, సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, మాజీ ఎంపీ మార్గాన భరత్రాం, రాజమండ్రి రూరల్ నాయకులు తాడాల కొండరాజు, మాజీ సర్పంచ్ పుల్లా రామారావు తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
సీనియర్ రాజకీయ నేత కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి సత్యనారాయణ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నారు. రాజమండ్రి కోలమూరు కిర్లంపొడి మొసానిక్ టెంపుల్లో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం కోలమూరు కిర్లంపొడి మొసానికా టెంపుల్ లాడ్జి ప్రాంగణంలో కంటి వైద్య శిబిరంను విజయవాడ మాజీ మేయర్ డాక్టర్ జంజాల శంకర్ ప్రారంభించారు. శృంగేరి జగద్గురువుల శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారుగా ఈ నేత్ర వైద్య శిబిరంలో సుమారు 200 మంది రోగులను పరీక్షించి అర్హులైన వారికి ఉచిత ఆపరేషన్లు, కళ్లజోళ్లు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మహామహోపాధ్యాయ వాచస్పతి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడారు. శృంగేరి శారదాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తుందని అన్నారు. మొసానిక్ లాడ్జీ కార్యదర్శి ఆర్ రాధాకృష్ణ, ప్రముఖ సీనియర్ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, గౌతమి నేత్రాలయం ఎండి వివి కుమార్, శారదాపీఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, మొసానిక్ లాడ్జ్ సభ్యులు, గౌతమి నేత్రాలయం సీనియర్ మేనేజర్ రవికుమార్, ఏజీఎం జాస్పర్, పిఆర్ఓ గురుకుమార్, గౌతమి నేత్రాలయం అడ్వైజర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శృంగేరి శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరి శారదాపీఠాధీశులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 75వ వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శృంగేరి శంకరమఠంలో జగద్గురువుల పాదుకలకు విశేష అర్చన, పంచామృత అభిషేకం, వేదస్వస్తి తదితర కార్యక్రమాలు జరిగాయి. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రి శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీల ఆధ్వర్యంలో ఇంద్రగంటి సూరిబాబు, తాతయ్య శాస్త్రి ఈ కార్యక్రమానికి బ్రహ్మత్వం వహించారు. శ్రీ విరించి వానప్రస్థాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథం భాస్కర్ రామ్ ఆధ్వర్యంలో వజ్రోత్సవ భారతిని పురస్కరించుకుని బొమ్మూరు మహారోగి ఆరోగ్య కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమండ్రి గణేష్ చౌక్ వినాయక ఆలయంలో గణనాథునికి వెండి ఆభరణాలు అలంకరించారు. స్థానిక గణేష్ చౌక్ వినాయక ఆలయంలో కడియపులంకకు చెందిన ఆలా శ్రీనివాస్, ఆలా రోహన్ కుటుంబ సభ్యులు ఆయన తండ్రి ఆలా సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వెండి ఆభరణాలు బహుకరణ చేశారు. స్వామివారికి వెండి కిరీటం, తొండం, కర్ణాభరణాలు అందజేయగా వాటికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి చింతా చలపతి, మాజీ కార్పొరేటర్లు కొండేటి భీమారావు, బారా పార్వతీసుందరి, హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గణేష్ చౌక్ వినాయక స్వామివారికి వెండి ఆభరణాలు అందజేసిన దాత శ్రీనివాస్ కు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల విజయభాస్కర్, తిరుమల శెట్టి భాస్కర్, కొరుకూరి అమరేంద్ర, కొడబటి ప్రకాశరావు, బీరా పద్మనాభం, నల్ల రామారావు, ములకల సత్యనారాయణ, గోరు వీరభద్రరావు, మావూరి బాబురావు, బీరా శ్రీనివాసరావు, చప్పటి నాగేశ్వరరావు, డాక్టర్ బళ్ళా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు బళ్ళా సత్యవతి, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పాదసారథి, గణేష్ చౌక్ యూత్ పాల్గొన్నారు. కడిపలంక వాస్తవ్యులు శ్రీ ఆళ్ళ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు రోహన్ గారి ఈ యొక్క వినాయకునికి వెండి కిరీటము, వెండి తొండము, అలంకార సామాగ్రి చెవులు, వెండి చెవులు,
అలంక సామాగ్రి ఈ రోజున ఇవ్వడం జరిగింది. దానికి మేము మా కమిటీ తరపున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామి కోరికలు కానీ ఆయనకు ఉన్నటువంటి వినాయక స్వామి దయ వల్ల ఆయన సుఖశాంతులు ఆనంద సంతోషాలతో సంతృప్తి చెంది ఇవాళ చక్కటి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ ఈ గుడికి ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించి పెయింట్స్ అన్నీ పూర్తిగా పెయింట్స్ కూడా వేయించడం జరిగింది. దాంతో అదే కాకుండా ఇవాళ వినాయక స్వామికి వెండి కిరీటము, అలాగే తొండము, అలాగే కర్ణాభరణాలు అదే వెండితో చేయించి ఆయన బహుకరించడం జరిగింది. ఆయన ఈ వినాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆ కుటుంబం పట్ల ప్రగాఢంగా ఉండాలని, వాళ్ళు మరింత అభివృద్ధి చెందాలని. ఇక్కడ నివాసం అది ఉంటున్నారు. ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ ఈ గణేష్కి ఇక్కడ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, గణేష్ యొక్క పూర్తి ఆయనకి ఆశీర్వాదం ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇలా ఒక కిరీటం బహుకరణ చేయటం, అలాగే ఇక తొండం ఇవన్నీ ఆభరణాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాకందరికీ మా కడిపిలం గ్రామస్తులకు కానీ ఇక్కడ రాజమండ్రిలో కానీ చాలా ఆనందకరంగా ఉంది. శ్రీనివాస గారి తండ్రి గారి జ్ఞాపకార్థం మనకి వినాయకుడికి కిరీటము, తొండము, కరణాభరణాలు అన్నీ కూడా స్వామికి వారి చేతులతో అలంకరించడం జరిగింది. వెండి అలంకరించడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మారేడుమిల్లి మండలంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో బొడ్లంక, చావిడికోట పంచాయతీలోని లోతుట్టు గ్రామాలతో పాటు వైరామవరం మండలంలో ఎగువ ప్రాంతానికి చెందిన గ్రామాల్లో వృద్ధులు, వితంతువులకు, దివ్యాంగులకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. 211 మందికి రామకృష్ణ మిషన్ మేనేజర్ స్వామి రఘువీరానంద మహారాజ్ దుస్తులు పంపిణీ చేశారు. శారదామాత రాజమహేంద్రం వచ్చి 114 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 1.3 లక్షలతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రఘువీరానంద మహారాజ్, సాయి ఫణ్ కుమార్, సమన్వయకర్త కానుమోను శ్రీనివాస్, బొడ్లంక సర్పంచ్ సాదల ప్రేమ్ కుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ పల్లాల రాజ్ కుమార్ రెడ్డి, వెదురునగరం టీబీకే స్కూల్ రిటైర్డ్ ఉపాధ్యాయులు పి సాయి ఫణ్ కుమార్, వాలంటీర్లు భగీరథరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ కోసం ధర్మ పరిరక్షణ సమితి కృషి చేస్తుందని షణ్ముఖపీఠం వ్యవస్థాపకులు స్కందస్వామి అన్నారు. ఏ కష్టం వచ్చినా రక్షణగా నిలిచి కాపాడతామని షణ్ముఖపీఠం వ్యవస్థాపకులు స్కందస్వామి పేర్కొన్నారు. ఒక ఫోన్ కాల్ చేస్తే వారికి రక్షణగా నిలుస్తామని అన్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8919618328. అలాగే ఆలయాల్లో టిక్కెట్ల విధానం తొలగించాలని, ఆలయాల ఆస్తుల రక్షణకు యుద్ధం మొదలు పెడతానని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక శాఖని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ముందుగా మా గ్రామం ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాగల రోజుల్లో హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఊరుకోబోమని తెలియజేస్తున్నాం. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీసీ విద్యార్థిని అంజలికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని ఉమ్మడి గోదావరి జిల్లాల పెరికుకుల అధ్యక్షులు వానపత్తి బద్రి అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. దయచేసి ఎవరూ రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆసుపత్రి వద్ద మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పెరికికుల అధ్యక్షులు వానపర్తి బద్రి, అనుశ్రీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు తాము ఉంటామన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పెరికికుల అధ్యక్షులు వానపర్తి బద్రి మాట్లాడారు. 10 రోజులుగా ఆసుపత్రి వద్ద ఉంటూ అన్ని విషయాలు పరిశీలిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు నిరుపేదలని 12 సంవత్సరాల తర్వాత జన్మించిన అంజలిని 3 ఎకరాల పొలాన్ని కూడా విక్రయించి చదువుకోవడానికి ఇక్కడ పంపారని వివరించారు. ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తే భద్రత లేని సభ్య సమాజం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. కుటుంబాలకి ఆడపిల్లను చదివించుకోవాలని అంటే భయం వేసే పరిస్థితికి ఇవాళ సమాజం వచ్చిందని చెప్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో కూడా మా సామాజిక వర్గం అంతా మాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఈ 11 రోజులుగా పాపం వీళ్ళ బాధలో ఉంటే ఒక నాయకుడు రావడం, తీసుకురావడం, మీడియా ముందు ఉంటే నిలబెట్టి మాట్లాడడం. వాళ్ళు ఏం చెప్తారండి? ఎప్పుడూ ఒకటే చెప్తారు, మాకు పిల్లకి న్యాయం చేయండి, మా పిల్ల మాకు ఎలా ఉన్నదో అలా కావాలండి, దోషికి కఠినమైన శిక్ష విధించబడాలండి అని ఇది మాత్రమే చెప్తారు. దాన్ని మరి మేము అక్కడ తీసుకెళ్ళాం, ఇక్కడ తీసుకెళ్ళాం, ఏం చేసామంటే ఎప్పుడు చట్టం పరిధిలో కేసు వెళ్ళిపోయినప్పుడు చట్టం చూసుకుంటుందండి. దానికి కావాల్సిన పోరాటం మేము ఏదైతే దోషున్నాడో దీపక్ అనే వ్యక్తికి కఠినమైన శిక్ష పడే వరకు, మళ్ళీ సమాజంలో ఎలాంటి తప్పు మగాడు చేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందా అనే స్థితికి వచ్చే వరకు మేము మా కులం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఈ తల్లిదండ్రులకి వెనకాలండి ముందుకెళ్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాండి. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఒక ఉన్మాది దారుణంగా చేసిన హత్య ఇది. ఈడు 2-3 రోజుల వరకు కూడా ఎవరికీ తెలియకుండా మన కుటుంబం సభ్యుల్లాగా మనోడితోటి ఉండి వీళ్ళందరితో కూడా చెల్లి అలా ఊహించండి. మన హాస్పిటల్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కూడా తాటు రాని విధంగా నటించిన గొప్ప వ్యక్తిడు. అవన్నీ టైం పట్టేటప్పటికి ఈ లోపల కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి. జరిగిన తర్వాత ఇవన్నీ ఏ విధంగా కఠినంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఎన్ని కేసులు పెట్టామో, ఎన్ని సెక్షన్లు పెట్టామో చూసుకోండి. చాలా ఫుల్ పగడ్బందీగా కూడా హోంమినిస్టర్ గారికి, ఎస్పీ గారు ఫోన్ చేయడం అన్నీ కూడా జరిగాయి. అవన్నీ చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి. దయచేసి పేద కుటుంబాన్ని ఏదైనా ఉంటే ఆదుకుందాం, అంతేగాని ఆడుకోవద్దు. ఈ కార్యక్రమంలో పెరికి సామాజిక ప్రతినిధులు ఎన్ శ్రీనివాస్, రాంబాబు, కొమిరిశెట్టి నరసింగారావు, మధు, ఏ రాంబాబు, బంగారాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రచయిత శ్రీపాద శ్రీనివాస్కు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విపంచి ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష కార్యాలయంలో సీనియర్ ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ ప్రవృత్తిగా పలు కథలు, కథానికలు రచించగా అవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే చట్టసభల్లో గోదావరి గళం అనే పుస్తకాన్ని సంకలనం చేసి చట్టసభలలో ప్రజాప్రతినిధుల ప్రతిభా పాఠవాలను, రాజకీయ సామాజిక విషయాలను అక్షరబద్ధం చేశారు. ఆ పుస్తకం పాఠకులు ఆదరణ పొందింది. ఇక తన స్వీయ భావరచనలో భాగంగా గుండె చప్పుళ్ళు, మనసున ఉన్నది, అంతరంగం వంటి పుస్తకాలను ప్రచురించి తనదైన సామాజిక జీవన రచనా పటిమను కనబరిచారు. దశల వారీగా ముద్రితమైన ఈ 3 పుస్తకాలు శ్రీపాద శ్రీనివాసులోని రచనా వైశల్యానికి అద్దం పట్టాయి. ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకోనున్న నేపథ్యంలో పలువురు మిత్రులు, రచయితలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1,25,00,000 పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం. అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు ముస్తాబైన రాజమండ్రి నగరం. దారి పొడవునా నేత్రపర్వంగా వర్ణరంజితమైన చిత్రకళా తోరణాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలన్నీ రద్దీతో కిటకిట. జాతర మహోత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు.
సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.